మూడో టాపిక్ ఇవాళ అంగం సైజు పెరగడానికి ఏమైనా టెక్నిక్స్ ఉన్నాయా? హలో వ్యూవర్స్, ఈరోజు అంగం సైజు గురించి మనం డిస్కస్ చేసుకుందాం. ఇది చాలామంది అబ్బాయిల్లో కానీ, పెళ్ళి కాని అబ్బాయిల్లో కానీ, పెళ్ళైన వాళ్ళలో కానీ, ఈవెన్ 60-70 ఏళ్ళు ఉన్న వాళ్ళలో కూడా కామన్గా ఉన్న డౌట్ ఏంటంటే, నా అంగం సైజు సరిపోతుందా లేదా అనే డౌట్ ప్రతి ఒక్కరిలో ఉంటుంది. మాకు క్లినిక్కి రోజు 3-4 వస్తారు. డాక్టర్, నా సైజు తక్కువేమో, ప్రాబ్లం ఉందేమో, ఏదన్నా మందులు ఇస్తారా, లేదా ఏదైనా ఆపరేషన్ చేయించుకోవాలా? ఇది కామన్గా మా దగ్గరకు వచ్చే ప్రాబ్లం. కానీ ఇదేంటంటే ఈ భయం అనేది ఎంతగా నాటుకుపోయిందంటే, ఈవెన్ పెళ్ళయ్యి పిల్లలుండి పిల్లలకు పిల్లలు ఉన్నా కూడా, అంటే 60 ఏళ్ళు 65 ఏళ్ళలో కూడా వాళ్ళు కూడా మా దగ్గరకు వచ్చి, డాక్టర్ గారు నా పెనిస్ చిన్నగా ఉంది, కొంచెం పెద్దది చేస్తారని అడుగుతున్నారు. ఎందుకంటే ఇవన్నీ ఎందుకు వచ్చాయంటే, ఈ మధ్య పార్న్ వ్యూవింగ్ ఎక్కువైపోయి, లేదా ఏదో కొన్ని చెత్త పుస్తకాల్లో వాళ్ళ కొన్ని సెక్స్ స్టోరీస్ చదివి, దాంట్లో మినిమం పెనిస్ అంటే 6 ఇంచులు ఉండాలి, 7 ఇంచులు ఉండాలి అనే దాని మీద ఎగ్జాగరేషన్స్ అంట. సో అలాంటివి చదివి వాళ్ళకి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వస్తుంది. అంటే నా పెనిస్ అంత సైజ్ లేదే, సో అలా లేదు కాబట్టి నేను నార్మల్ కాదేమో, ఇలా ఉండడం వల్లనే మా వైఫ్ హ్యాపీగా లేదేమో, ఇలాంటి డౌట్స్ అన్నీ వస్తున్నాయి. చాలామంది పెళ్లి కాని అబ్బాయిలు అయితే కేవలం ఈ ఒక్క రీజన్ కోసమే పెళ్ళి అంటే భయపడుతున్నారు. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనకు ప్రతి కంట్రీకి పెనిస్ సైజ్ అనేది యావరేజ్ ఉంటుంది. సో వెస్ట్రన్ పీపుల్లో మినిమం 5-6 ఇంచెస్ మినిమం ఉంటుంది. మనం వెస్ట్ నుంచి ఈస్ట్కి వచ్చే కొద్దీ మనకు అంగం సైజు తగ్గుతుంది. సో మనం బుక్స్ ప్రకారం ఏంటంటే, ఒక అమ్మాయిని సెక్స్లో సాటిస్ఫై చేయాలి అంటే 3 నుంచి 3.5 ఇంచు ఉంటే చాలు. ఇదేంటి పెనిస్ సైజ్? ఎప్పుడు దీన్ని చూడాలి అంటే, నార్మల్గా ఏ పని చేయనప్పుడు కాదు, అంగం స్తంభించినప్పుడు 3.5 ఇంచు ఉంటే సరిపోతుంది. సో అంగం స్తంభించినప్పుడు ఒకవేళ చాలామంది మా దగ్గరికి వస్తూ ఉంటారు, డాక్టర్ గారు నాకు అంగం స్తంభించినప్పుడు 5 ఇంచెస్ 5.5 ఇంచెస్ వస్తుంది, కానీ అంగం నార్మల్గా స్తంభించినప్పుడు చాలా చిన్నగా ఉంటుంది, 2 ఇంచెసే ఉంటుంది. నాకు బయటికి వెళ్ళినప్పుడు యూరిన్కి వెళ్ళాలన్నా ఫ్రెండ్స్తో వాళ్ళు ఎగతాళి చేస్తారేమో భయంగా ఉంది అని చాలామంది వస్తుంటారు. సో ఎప్పుడైనా సరే అంగం స్తంభించినప్పుడు మాత్రమే మనం సైజ్ చూసుకోవాలి. అలా నార్మల్గా ఖాళీగా ఉన్నప్పుడు, స్తంభించినప్పుడు సైజ్ చూసుకొని భయపడి దానికోసం సర్జరీస్ చేయించుకోకూడదు. దీంట్లో ఇంకొక మాఫియా ఉంది, చాలా పెద్ద మాఫియా ఇది. ఇదేంటంటే, నైట్ టీవీల్లో చాలా వరకు ఛానల్స్లో యాడ్స్ వస్తాయి. అంగం పెంచుకోవడానికి మా క్రీమ్ వాడండి, అంగం పెరుగుతుంది, మా క్రీమ్ వాడితే అంగం 3 ఇంచులు పెరుగుతుంది, 4 ఇంచులు పెరుగుతుంది. అలాంటి మందులు ప్రపంచంలో ఎక్కడా లేవు. మీరు అవి తీసుకుంటున్నారు అంటే మోసపోయినట్టే. ఎందుకంటే మేము కొన్ని వందల మంది పేషెంట్స్ వాటిని వాడి అసలు ఏమీ ప్రయోజనం లేదని వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఇంతవరకు జరిగిన స్టడీస్లో అటువంటి క్రీమ్స్ ఎక్కడా ఏ సైంటిస్టు దాన్ని కనిపెట్టలేదు. సో ఇవన్నీ ఏంటంటే ఫేక్ పబ్లిసిటీ. ఏదో 2,000, 3,000, 4,000 ఉంటుంది. ఒక బాటిల్ చిన్న ట్యూబ్ పంపిస్తారు, దాంట్లో ఏముందో మీకు తెలియదు. చిన్న ఏదో ఆయిల్ లాంటిదో లేకపోతే మాయిశ్చరైజింగ్ క్రీమ్ ఉన్నా కూడా మీరు దాన్ని అప్లై చేసుకోవాల్సిందే. దాని కాస్ట్ 20 రూపాయలు 30 రూపాయలు ఉంటుంది. మీరు ఎంత పెట్టి కొంటున్నారు? 3,000, 4,000, 5,000 పెట్టి కొంటున్నారు. ఇలా కొన్ని వందల మంది సరే ట్రై చేద్దాం అనుకుంటే వాళ్ళకి ఎంత ప్రాఫిట్స్ వస్తాయో చూడండి. ఇవన్నీ ఓన్లీ మార్కెటింగ్ జిమ్మిక్స్ మాత్రమే. ప్రపంచంలో ఏ ట్యాబ్లెట్ తీసుకున్నా సైజ్ పెరుగుతుంది, ఈ ట్యాబ్లెట్ తీసుకుంటే అనేది ఎక్కడ లేదు. దీంట్లో 2 ఎక్సెప్షన్స్ ఉన్నాయి. కొంతమందికి 20 ఏళ్ళు వచ్చినా కూడా వాళ్ళ హార్మోన్స్ అనేవి, టెస్టోస్టెరాన్ హార్మోన్స్ ఒక 10 ఏళ్ళ అబ్బాయికి ఉన్నట్టే ఉంటాయి హార్మోన్స్. అది రేర్ సినారియోలో 100 మందిలో ఒకరు ఉంటారు. అంటే వాళ్ళకు సరిగా మీసాలు గడ్డాలు ఏమీ ఉండవు. అలాంటి వాళ్లకు మనము హార్మోన్స్ ఇచ్చినప్పుడు బాడీలో చేంజెస్, అంటే నార్మల్గా 14 ఏళ్ళకు 15 ఏళ్ళకు రావాల్సిన ప్యూబర్టీ చేంజెస్ ఆ ఏజ్లో వస్తాయి. అంతేగాని అందరికీ ఈ మందులు పనిచేయవు. సో అలాంటి వాళ్ళకు కూడా మనం టెస్టోస్టెరాన్ హార్మోన్ ఇచ్చినప్పుడు మాత్రమే
వాళ్ళు ఆ ప్యూబర్టీ చేంజెస్ డిలేడ్ ప్యూబర్టీ చేంజెస్ ఉంటాయి. ఇది అందరికీ కాదు. ఆల్రెడీ మీసాలు గడ్డాలు ఉండి రెగ్యులర్గా ఉండి ఈ టెస్టోస్టెరాన్ తీసుకుంటే పెనిస్ పెరగదు. ఇన్ జనరల్ బాడీనే సరిగా గ్రోత్ లేనప్పుడు మనం ఎప్పుడైతే హార్మోన్ ఇస్తామో అప్పుడు మాత్రమే ఇవన్నీ పనిచేస్తాయి. సో ఇప్పుడు అంగం పెంచుకోవడానికి వేరే మార్గం ఏం లేదా డాక్టర్ అంటే మనం ఆపరేషన్స్ చేయొచ్చు. ఆపరేషన్ చేసి అంగాన్ని మనం పెద్దదయ్యేట్లు చేయొచ్చు. కానీ ఎంత పెంచొచ్చు? కేవలం 1 ఇంచు నుంచి ½ ఇంచు నుంచి 1 ఇంచు మాత్రమే పెంచవచ్చు. ఎందుకంటే మనము పెనిస్ని సాగదీయడానికి దాంట్లో టిష్యూ అనేది మనకు ఎంత సైజు ఉందో అంతే చేయగలుగుతాం. కాకపోతే మనకు పెనిస్ కనిపించే పెనిస్ ఓన్లీ ½ మాత్రమే కనిపిస్తుంది. ఇంకో ½ లోపల ఉంటుంది బాడీలో. సో దాన్ని కొంచెం వరకు మనం బయటికి లాక్కగలుగుతాం. అంతేగాని ఉన్నదాన్ని పెంచలేము. లోపల ఉన్న పెనిస్ని మనం కొంచెం వరకు బయటికి లాక్కగలుగుతాం. ఇది మనకు కావాల్సింది, మనం చేయగలిగింది. అంతేగాని లేనిపోని ఎక్స్పెక్టేషన్స్తో ఎవరో చెప్పారు ఆపరేషన్ చేస్తే 2 ఇంచులు పెరుగుతుంది, 3 ఇంచులు పెరుగుతుంది, అలాంటి ఆపరేషన్స్ కూడా లేవు. నేను యువతకి అంటే పెళ్ళి కాని వాళ్ళకి కానీ పెళ్ళైన వాళ్ళకి కానీ ఇంకొక సజెషన్ ఇస్తున్నాను. అవసరం లేకుండా ఇలాంటి సర్జరీస్ చేయించుకోవద్దండి. వాటికి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. తప్పదు, పెనిస్ బాగా చిన్నగా ఉంది, అంగం స్తంభించినప్పుడు కేవలం 2.5 ఇంచెసో 2 ఇంచెసో ఉందనుకోండి, అలాంటి వాళ్ళకు మాత్రమే మనం ఆపరేషన్స్ చేయాలి. ఆల్రెడీ 4 ఇంచెస్ ఉండి 4.5 ఇంచెస్ ఉండి కేవలం సైజు పెంచుకోవాలని ఆరాటంతో వస్తుంటారు కదా, వాళ్ళకు మనం సైజ్ ఆపరేషన్ చేసామనుకోండి పినైల్ డ్రూపింగ్ అంటాం. అంటే నార్మల్గా పెనిస్ వచ్చినప్పుడు ఇలా స్ట్రైట్గా ఉండాలి కదా, అలాంటి వాళ్ళకు మనం ఇక్కడ లిగమెంట్స్ కట్ చేస్తాం కాబట్టి ఎరెక్షన్ వచ్చినా కూడా ఇట్లానే ఉంటుంది కిందికి, దాన్ని ఇట్లా కిందికి వేలాడపడినట్టు ఉంటుంది. ఎందుకంటే దానికి సపోర్ట్ ఉండదు కాబట్టి. బట్ ఏదో పెద్దది కనిపించాలని చేస్తాం. అంతేగాని మోసపోయి ఇలాంటి క్రీములు వాడద్దండి, ఎలాంటి టాబ్లెట్స్ ఎవరైనా మీకు సైజ్ పెంచడానికి ఇస్తాము అంటే నమ్మద్దండి. ఆపరేషన్స్ చేయించుకోవాలన్నా కూడా అవసరం ఉంటేనే ఆపరేషన్ చేయించుకోండి, లేకుంటే అవసరం లేదు. మీరు సింపుల్ ఎరెక్షన్ వచ్చినప్పుడు మీరు ఒక స్కేల్ తీసుకొని మెజర్ చేసుకోండి. 3.5 ఇంచి కన్నా ఎక్కువ ఉంది అంటే మీరు నార్మల్గా ఉన్నట్టే. సెక్షువల్ సాటిస్ఫాక్షన్ అనేది ఒక అమ్మాయికి 3.5 ఇంచ్ పెనిస్ ఉన్నా 6 ఇంచీలు ఉన్నా ఒకటేలాగానే ఉంటుంది. కానీ కొన్నిసార్లు ఏదైనా ప్రాబ్లం వస్తుంది. ఇప్పుడు శీఘ్రస్ఖలనం ప్రాబ్లం ఉందనుకోండి, అంటే తొందరగా స్పెర్మ్ రిలీజ్ అయిపోతుంది. అలాంటి వాళ్ళకు ఏమవుతుంది, అది ఆ ప్రాబ్లం ఉండడం వల్ల అవతల పార్ట్నర్ హ్యాపీగా ఉండకపోవచ్చు, కానీ సైజ్ వల్ల కాదు. సో అది గుర్తుపెట్టుకోండి. కొన్నిసార్లు అలాంటి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే అది ట్రీట్ చేసుకోవాలి, కానీ సైజు గురించి కంగారు పడద్దండి. 3.5 ఇంచెస్ ఉంటే మీకు ఏ ప్రాబ్లం లేనట్టే.